ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది. మన ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? మీ గోదావరికి 10 సార్లు ట్రైన్ ఒకసారి సంఘంలో వాటర్ ప్రాబ్లం అంటారు, ఇంకో దగ్గర ఎదగాలమ్మ గుడి దగ్గర అంటారు, మరో దగ్గర అంటారు. నెలకు ఒకసారి 2 సార్లు కంపల్సరీ నీళ్లు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు. కానీ మన శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎన్నిసార్లు సార్ నీళ్లు ప్రజలు ఇబ్బంది పడేది? మీరు అసలు పడుతుందా? ఎప్పుడైనా పోయారా? కాదు సార్, ఇప్పుడు 3 రోజులు సార్, ఇప్పుడు 3 రోజులు ప్రతిసారి పోతే మెయింటెనెన్స్ లేదు. ఎక్కడ ఇల్లు విజిట్ చేయడం వల్ల, చూడడం వల్ల, దానివల్ల ప్రజలు ఇబ్బంది. పేద ప్రజలు మున్సిపల్ వాటర్ మీద ఆధారపడి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలిగా. మీకు ఆ బాధ సార్, మీకు కూడా 3 రోజులు నీళ్ళు లేకపోతే తెలుస్తుంది సార్ బాధ. సామాన్య ప్రజానికి అంత ఇబ్బంది పడుతున్నారు. అది చూస్తే కదా మీరు. అదే కదా సార్, మామూలు వాటర్ రెగ్యులర్ వచ్చే వాళ్ళు మెయింటెనెన్స్ ఎన్ని ఏరియాలు అలాగే కనీసం బోర్లు కూడా బోర్లు రిపేర్లు వచ్చినాయి, ఇవి కూడా రిపేర్ చేయలేదు సార్. మా డివిజన్లో చేయలేదు. వీళ్ళు వచ్చారు, మా మంత్రి గారు అధ్యక్షత కూడా పెట్టారు. వచ్చారు, చూసి పేరు పెట్టి చేయలే. బోర్లు పోయినాయి, కనీసం కొత్త బోర్లు అనేవి వచ్చారు. అక్కడ అది లేదు. ప్రజలు సార్ మీకు వాటర్ లేకుండా అంటే 3 రోజులు మీకు తెలుస్తుంది సార్ బాధ. ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నెలకు 3 సార్లు సార్ ఆలోచించండి సార్ మీరు. మున్సిపల్ ఆఫీసులో ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా నగర కమిషనర్ గారికి, సూర్యతేజ గారికి మా యొక్క ప్రాంత ప్రజల తరఫున వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ యొక్క వాటర్ సమస్య పెద్ద ఎక్కువ అయిపోయింది. దాని దృష్టికి మన మంత్రి గారు కూడా, పొంగూరు నారాయణ సార్ గారు కూడా ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులను కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా మున్సిపల్ వాటర్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. కానీ అధికారులు చెవికి ఎక్కించుకోవడం లేదు. ఇరిగేషన్ మన ఈ యొక్క ఇంజనీరింగ్ శాఖ ఏం చేస్తుందని కూడా ఈరోజు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నెలకి 1-2 సార్లు ఈ యొక్క మున్సిపల్ వాటర్ సంఘం నుంచి వచ్చే వాటర్ ఆగిపోవడం, అలాగే మరో దగ్గర ఇరుకుల పరమేశ్వర గుడి దగ్గర ప్రాబ్లం రావడం, తర్వాత ఏరో దగ్గర ప్రాబ్లం రావడం, ఇట్లా నెలకు 2 సార్లు ప్రజలకి ఇబ్బంది అవుతుంది. ఒకసారి ప్రాబ్లం వస్తే 2-3 రోజులు రెక్టిఫై చేయడం లేదు. కాబట్టి మన కమిషన్ దృష్టికి ఎన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా చేసినందువల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఇంజనీరింగ్ శాఖ అధికారులకి 3 రోజులు నీళ్లు లేకపోతే మీరు అంత ఇబ్బంది పడతారు. స్థానిక ప్రజలు, పేద ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే ఈ సమస్యను రెక్టిఫై చేయండి. ఇంకోసారి ఈ విధంగా చేస్తే మాత్రం ఒప్పుకోమని కూడా మేము చెప్పడం జరిగింది, కూడా కమిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో బోర్లు లేవు, పేద ప్రజలు నివసించే దగ్గర బోర్లు వేయమన్నాం. అలాగే ఇంకోటి, మన ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మున్సిపల్ వాటర్ మీద ఆధారపడి ఉంటారు. మన బాలాజీ నగర్, ఏసీ నగర్, తూర్పు ప్రాంత ప్రజలందరూ కూడా. కాబట్టి మున్సిపల్ వాటర్ లేనందువల్ల ప్రజలు ఇబ్బంది పడి పక్కన వాళ్ళు బతినాడుకొని నీళ్లు తెచ్చుకుని వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ, అలాగే రిపేర్లు వచ్చినటువంటి బోర్లు కూడా రిపేర్లు చేయమని చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు కానీ వెంటనే రెక్టిఫై చేయకపోతే ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెడితే మన ఇంజనీరింగ్ శాఖ అధికారుల మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇంజనీరింగ్ శాఖ ఎస్సీ గారితో వెంటనే ఈ యొక్క రెక్టిఫై చేయండి, 10 దగ్గర విజిట్ చేయండి అని చెప్పి గట్టిగా ఆదేశించారు. అలాగే ఎక్కడైతే బోర్లు కావాలో, ఎక్కడైతే బోర్లు రిపేర్లు వచ్చినాయో వెంటనే అవన్నీ రెక్టిఫై చేయమని ఇంజనీరింగ్ శాఖ ఎస్సీ గారిని కోరడం జరిగింది కూడా మనవి చేస్తున్నాం. మా పురపాలక శాఖ మంత్రి, పట్టణ శాఖ మంత్రులు నారాయణ సారు ఎప్పటికప్పుడు అధికారులు ఆదేశించినా ఈ ఇంజనీరింగ్ శాఖ నిద్రపోతుంది. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మరొకసారి కూడా వారికి వివరిస్తున్నాం. లేకపోతే మేము తప్పకుండా మంత్రి దృష్టికి తీసుకొని పోయి వారి మీద చర్యలు తీసుకునేట్టు మేము కృషి చేస్తామని మనవి చేస్తున్నాం.